గాయస్ నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా చీకటి పడిపోయింది ఇక్కడ. స్టాండ్ ఫిక్స్ చేస్తున్నాను ప్రజెంట్. నేను మీకు కనిపిస్తున్నాను లేదో నాకే తెలియదు, కానీ నేను కనిపిస్తాను, బట్ నాకు మీరు కనిపించలేదు. ఎందుకంటే పవర్ బ్యాంక్తో వర్క్ అవుతుంది ప్రజెంట్ మన మొబైల్. చీకటి పడిపోయింది. మన దగ్గర ఉన్నది ఇది ఒకటే, ఈ తాడుతో అక్కడ కనిపిస్తున్నాం మీకు, అది మోటార్ షెడ్లోంచి మనం పవర్ లాగాలి ఇప్పుడు. నిజానికి ఇది కరెంట్ వచ్చే వైర్ ఏం కాదు, చూసారు కదా, మాదే మా ల్యాండ్ ఇది, అదే మా వైఫై ఇది ఇంటర్నెట్ వైర్. దీంతో మనం అయితే పవర్ లాగాలి. ప్రజెంట్ మన దగ్గర వైర్స్ ఏం లేవు. దీన్ని కట్ చేసి కరెంట్ లాగడం, ఇది అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనకు పవర్ కావాలి ఇప్పుడు. సో ఈ పవర్ బ్యాంక్ని పక్కన పెడితే ఉంటుందంటారా? నాకు కత్తెర కనిపించట్లేదు. సో ఒక్కసారి పవర్ బ్యాంక్ని పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, కత్తెర అయితే అక్కడ ఉంది. మనం మళ్ళీ పవర్ బ్యాంక్ మీ దగ్గర చూస్తూ ఉండండి ఫోన్ని. నేను ఇప్పుడే వస్తాను కత్తెర తీసుకుని. నాకేం కనిపించలేదు. మా మామయ్య కత్తెర నాకు ఈరోజు ఉపయోగపడింది. బై ద వే, ఈ కత్తెర మనకు స్పాన్సర్ చేసిన వారు జపానియా ది షూట్ ఫ్యాషన్స్, ఏలూరులో వన్ ఆఫ్ ద బెస్ట్. ఒక్క నిమిషం. బెస్ట్ షూట్, ఏలూరులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ షూట్స్ ట్రైలర్. మీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ షూట్స్ కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. వెబ్సైట్ ఏం లేదు, వాట్సాప్ నెంబర్ అయితే ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద నేను ప్రొవైడ్ చేస్తాను తర్వాత. మనం దీంతో అయితే పవర్ తీసుకుందాం. ఇంతకు ఆ బోర్డు వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకు. మనం మంట వేసుకోవాలి ఇంకా. చాలా చీకటిగా అయిపోయింది తోట మొత్తం. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఆ పక్క తోటలోనే. నేను కూడా చిన్నప్పుడు పెరిగింది ఇక్కడే. రీసెంట్గానే ఏలూరు షిఫ్ట్ అయ్యాను. ఒక 5 years బిఫోర్, 5 years అవుతుంది ఇక్కడి నుంచి నేను ఏలూరు వచ్చేసి. చిన్నప్పుడు అంతా నాది ఇక్కడే, కానీ అయినా కానీ తోటలో ఎప్పుడూ ఉండలేదు. నేను తోటలో ఎప్పుడూ ఉండలేదు. చీకటి అంటే నాకు చాలా అస్సలు భయం లేదు. చీకటి అంటే నాకు, అలాగని దెయ్యాలంటే అస్సలు భయం లేదు. కంగారు పడకుండా జస్ట్ విఎఫ్ఎక్స్. దెయ్యాలు నిజానికి ఉండవు అనుకుంటున్నాను నేను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మనమైతే ఫాస్ట్గా పవర్ కనెక్ట్ చేసుకోవాలి. కత్తెరతో వైర్ కట్ చేయాలనుకునేది నిజానికి చాలా బ్యాడ్ ఐడియా. చూసారా, తెగింది. కత్తెరతో అయితే మీరు ఎప్పుడు వైర్ కట్ చేయొద్దు. మన దగ్గర వైర్ కట్టర్ లేదు. సో మనం దీంతోనే కట్ చేయాలి.
జస్ట్ మిస్. ఇదిగోండి చూసారా, మళ్ళీ తెగింది నాకు. Do not try this at your home and office and anywhere. కత్తెరతో ఎక్కడా కూడా మీరు దయచేసి వైర్ కట్ చేయొద్దు, ముఖ్యంగా ఇలాంటి కత్తెరతో. ఇది బట్టలు కట్ చేయడానికి మాత్రమే యూస్ చేసేది. దీంతో వైర్ కట్ చేయడం అనుకోవడం అబ్సల్యూట్లీ ఇన్సేన్. మరేం పర్లేదు, మనం ఇంకొంచెం కట్ చేస్తే అయిపోతుంది. మనకి చాలా ముఖ్యం. గబ్బిలాలు ఎగురుతున్నాయి, మీకు ఏమైనా వినిపిస్తుందా సౌండ్? ఆల్రైట్, ఇది I got a damage. దయచేసి కత్తిరితో కట్ చేయొద్దు, చూసారు కదా. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. పర్లేదు, బ్యాండేజ్ చేసేద్దాం, పర్లేదు మనకేమి. ముందు అసలే బ్లడ్ చాలా ఫాస్ట్గా ఎడగడేస్తుంది. బట్ వీడియో మాత్రం మనం తగ్గేదే లేదు, నైట్ మొత్తం చెయ్యాల్సిందే, బ్లడ్ వచ్చినా ఏం వచ్చినా కానీ. ఇట్స్ గోట్ బి రాంగ్ వే. కత్తెరతో మాత్రం దయచేసి కట్ చేయదు ఎప్పుడు కూడా వైర్స్, ఓకేనా? కత్తెరతో కట్ చేయొద్దు. ఓకే, చిన్న గాట పడింది కానీ బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది, మరేం పర్లేదు. దెబ్బేమో కానీ మా వీడియోకి లేట్ అయిపోతుంది. ఓకే, మరేం పర్లేదు. వీడియో అయితే మనం ఈరోజు నైట్ అంతా ఇక్కడ ఉండాల్సిందే. ఫస్ట్ ఎయిడ్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాను, మీరు ఎప్పుడన్నా బయట వీడియో చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చుకోండి. ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చుకుంటే ఎలాంటిది ఏదైనా అన్ఫార్చునేట్గా అయితే మీకు యూస్ అవుద్ది. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చుకుంటాను. ఓకే, here we go. బ్లడ్ రావడం అయితే ఆగిపోయింది. ఓకే, ఓ వదిలేస్తే లైట్గా రావడానికి ట్రై చేస్తుంది. చూడండి చూసారా, ఇక్కడ కట్ అయింది కత్తెర. ఆ కత్తెర అస్సలు మీరు ఎప్పుడు కూడా అస్సలు యూజ్ చేయొద్దు. ఆ కత్తెర అది చాలా షార్ప్గా ఉంది. నేనే ఈరోజు మళ్ళీ దానికి ఆయిల్ పోసాను పొద్దున్నే చేయకోసుకోవడానికి. ఇది ఆగిపోతే అర్జెంటుగా నేను మంట వేసుకోవాలి. మనం ఇందాక కొంచెం వాటర్ చూసాం కదా, అక్కడికి పోయి కడుక్కుందాం పదండి. గైస్, టైం వచ్చేసి 6:27 అయింది. కానీ చూసారా ఎంత చీకటి పడిపోయింది ఇక్కడ. చాలా చీకటి పడిపోయింది ఇక్కడైతే. మనమైతే ఇక్కడ వేద్దాం మకము, అదే మన క్యాంప్ అయితే ఇక్కడ వేద్దాము. ఇక్కడ ఫైర్ వేసుకుందాం, ఇదంతా మంట వేసుకుందాం. చూసారా ఎంత చీకటిగా ఉందో తోట. ఇక్కడ ఇది కడగాలన్నా కానీ నా దగ్గర ఓకే
మన దెబ్బ చూడండి, ఇక్కడ జస్ట్ కొంచెం కట్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, అలాంటి కత్తిరితో అయితే మీరు ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్ కట్ చేయడానికి ట్రై చేయకండి, వేస్ట్ అసలు. వైర్ కట్టర్ ఏదైనా ఉంటుంది కదా, దాంతో ట్రై చేయండి. నేను సరదాగా నేనేదో మామూలుగా తీసుకొచ్చాను అది. బ్లడ్ ఈ చేతికి కూడా అంటికిపోయింది. ఓకే గాయ్స్, మనం బ్లడ్ కడిగేసాం. అన్ఫార్చునేట్గా మనం తాగడానికి ఇప్పుడు నీళ్ళు లేవు. దీన్ని తగలేద్దాం ఫస్ట్. మనకి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఆ షెడ్లో నుంచి లైన్ లాగే వరకు మనకు లైట్ లేదు, సో నా ఫేస్ చూపించడం మీకు కష్టం అవుతుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ చాలా చీకటిగా ఉంది, అంతేకాకుండా భయంకరం. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, అంతేకాకుండా భయంగా కూడా ఉంది. మరేం పర్లేదు, 1 నైట్ ఛాలెంజ్ అయితే మనం అక్కడ కంప్లీట్ చేయాల్సిందే. మీకు ఒక కామెడీ విషయం చెప్పనా, ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు జస్ట్ 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్ ఎవరో కాదు, ఒకటేమో మా మమ్మీ, ఒక సబ్స్క్రైబర్ మా మమ్మీ, ఇంకొకరేమో నా మరదలు. 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు దాకా మా ఛానల్ ఇప్పుడు దాకా జాక్ జామ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇదే కత్తెర దగ్గరికి వచ్చాం. పర్లేదు, కత్తెరకి బ్లడ్ ఏం లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులోంచి వైర్లు బయట తీసి పవర్ లాగేయడమే. నిజానికి ఇంత చీకట్లో ఒక్కడే ఎప్పుడు ఉండలేదు నేను. ఇప్పుడు ఉంటున్నానంటే మీరున్నారన్న ధైర్యమే. నాకు తెలిసి ఇది లైవ్ కాదు, జస్ట్ రికార్డ్ అవుతుందని, బట్ మీరు రేపు చూస్తారు. సో నేను మీకు వెనకాల ఏదైనా కనిపించిందా? గాయస్, ఇంకా మనమైతే పవర్ ఒకటే లాక్కోవాలి. మనం ఈ షెడ్ దగ్గరికి వచ్చాము. దీంట్లోంచి అయితే పవర్ లాగాలి. బట్ ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ దీని మీద మొత్తం బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బ్లడ్ మార్క్స్, ఇవన్నీ కూడా బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. నాకు ఎందుకు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది గాయస్. కావాలంటే మనం వేరే తోటలో కానీ వేరే ఎక్కడైనా చేద్దాం, కానీ ఇక్కడైతే నాకు ఎందుకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి బ్లడ్ మార్క్స్ ఎలా ఉన్నాయో. వీ హ్యావ్ టు గో హోమ్. మనం ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటా. సో మనం వెళ్ళిపోదాం. ఇంకా ఫాస్ట్గా సర్దేసుకొని మనం అయితే లాగిచ్చేద్దాం. నాకు ఎందుకో ఇక్కడైతే ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది గాయస్.
మార్క్స్ ఉన్నాయన్న ఒకే రీజన్తో అయితే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. అసలు ఆ బ్లడ్ మార్క్స్ అక్కడ ఎందుకు ఉన్నాయో, అక్కడ అసలు ఏం జరిగిందో